హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ నేతి సొరకాయ కర్రీ చేద్దామండి. దానికోసం ఒక నల్లని సొరకాయని శుభ్రంగా కడిగి బొక్కలు పొడిచి ప్లేట్లో పెట్టాను. ప్లేట్లో పెట్టి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కట్ చేసిన ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలండి. ఈ ఎర్రగా వేయించుకున్న ముక్కల్ని పక్కకు తీసుకున్నాను. ఈ కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి ముందరే పక్కన పెట్టుకున్నాను. ఈ కళాయిలో నూనె వేసి వేగిన తర్వాత అవి ముక్కలు వేయించుకుంటున్నానండి. ఈ కర్రీకి సరిపడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఈ ఏగే ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇంకా కొన్ని సొరకాయ ముక్కలు మిగిలితే రెండో వాయి కింద కూడా వేయించుకున్నానండి. వేయించుకొని ఈ ముక్కలన్నిటినీ ఈ కర్రీలో కలిపానండి. వేసిన తర్వాత పచ్చివాసన 4 నిమిషాలు మగ్గనిచ్చి దానికి కూరకు సరిపడా కారము, ఉప్పు వేసి కలిపి మరొక 4 నిమిషాలు మగ్గనిచ్చారండి. కూరకి సొరకాయ పులుసు అనేది చాలా బాగుంటుందండి. మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేశాను. తర్వాత ఈ నూనె పైకి తేలేంత వరకు ఉడకనిచ్చాను కూరని. నూనె ఉడికిన తర్వాత కొంచెం బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవాలండి, మీ ఇష్టం అది. కొంచెం పులుపు ఎరగటం కోసం యాడ్ చేశానండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేశాను. మీలో ఎంతమందికి